ఈ వీడియోలో ఇంగ్లీష్లో టాక్ టు, టాక్ విత్ ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో ఇచ్చాము. విద్యార్థులు తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే టాక్ టు, టాక్ అనేది వెర్బ్, టు అనేది ప్రిపోజిషన్. టాక్ టు అంటే ఒకతనే మాట్లాడాలి, వన్ వే అన్నాం. టాక్ విత్ అంటే ఇద్దరూ మాట్లాడతారు. ఐ టాక్ టు మై ఫ్రెండ్, ఓన్లీ నేను మాత్రమే మాట్లాడాను, మా ఫ్రెండ్ వింటున్నాడు. ఓన్లీ ఐ టాక్. రెండో వాక్యంలో ఐ టాక్ విత్ మై ఫ్రెండ్, మై ఫ్రెండ్ ఆల్సో టాక్ విత్ మీ. ఈ తేడాని విద్యార్థులు గమనించుకోవాలి. ఐ టాక్ టు మై ఫ్రెండ్, వన్ వే, నేను మాత్రమే మాట్లాడాను. ఐ టాక్ విత్ మై ఫ్రెండ్, ఐ టాక్ విత్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ కూడా నాతోటి మాట్లాడారు. కనుక ఈ కామన్ ఎర్రర్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో, కామన్ ఎర్రర్స్. ఇంకో విధంగా చెప్పాలంటే we talk with each other, both are talking with each other, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈ విధంగా ఇంగ్లీష్లో గ్రామటికల్ పాయింట్స్ ఉంటాయి. నవోదయ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్కి సంబంధించి ఈ గ్రామర్ పాయింట్స్ ఇస్తున్నాము. మా యొక్క ఛానల్ని 5వ తరగతి విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఏవైనా డౌట్స్ ఉంటే సెల్ నంబర్ 9505974666 నంబర్కి కామెంట్ చేయొచ్చు వీడియోలో. లేదా ఫోన్ చేసైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. కనుక ఇంగ్లీష్ సంబంధించి సినానిమ్స్, యాంటోనిమ్స్. సినానిమ్స్ అంటే అనుకూల పదాలు, యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. వాటి గురించి కూడా వీడియో చేస్తాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ but also maths, picture problem solutions. మీది కూడా మేము వీడియోలు చేస్తున్నాము. మా ఛానల్లో ఇంగ్లీష్ సంబంధించి సుమారు 78 వీడియోలు వచ్చున్నాయి. విద్యార్థులు మా ఛానల్ని టీ మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.